మీ మంత్రి వల్ల మీ తెలుగుదేశం పార్టీ ఎంపీగా మీరు మీకు వచ్చిన వాటాలో మంత్రిగా పెడితే రాష్ట్రం పరువే కాదు దేశం పరువేమైందని అడుగుతున్నాను. దేశం పరువు పోయింది కదా. జనం స్థితిగతులు చివరికి చనిపోయిన మనిషి శవాన్ని కూడా చివరి కోరిక మేరకు తీసుకొచ్చి కన్నం దానం చేయలేని పరిస్థితులు ఉంటే ఎంత భావోద్వేగాలతో ప్రజలు అల్లాడుతున్నారు. లక్షల మంది ఏం చెప్తున్నారు, మీరు మెల్లగా సర్దుకుంటుందని చెప్తున్నారు. ఎట్లా అంటే మీరు ఎట్లా అయితే రైతులు వాళ్ళ సరుకుల్ని వారి పంటని తెగనమ్ముకుని అప్పులున్నాడు ఆత్మహత్య చేసుకుంటాడో, మళ్ళీ ఆత్మహత్య చేసుకున్నాక మళ్ళీ వాళ్ళ భార్య కొడుకు మళ్ళీ వ్యవసాయం చేసుకుంటారు. ఇదంతా కూడా రొటీన్ జరుగుతూ ఉంటుందిలే ఇదంతా అని చెప్పి మీరెంత తేలిగ్గా మాట్లాడుతున్నారో అతను కూడా మీ ఆలోచన సరళ మేరకే అంతే తేలిగ్గా అతను వ్యవహరించాడనేది కూడా మనకు అర్థమవుతుంది కదా. దండించాల్సింది పోయి దమ 4 బాధాల్సింది పోయి తెలుగుదేశం పార్టీ పరువే కాదు, ఈ రాష్ట్రం పరువే కాదు, తెలుగు వాళ్ళ పరువే కాదు, దేశం పరువు పోయింది కదా. మరి ఇవన్నీ ముందు జాగ్రత్తలు 18 నెలల నుంచి ఏం చేస్తున్నాడు ఆయన చేయించుకోకుండా? రివ్యూలు చేయాలి కదా. మరి పర్మిషన్లు ఇవ్వకూడదు కదా. నేను అడుగుతున్నాను, కొత్తగా రూట్లు ఎందుకు ఇచ్చారు ఇండిగోకి? కొత్తగా ఆక్యుపెన్సీ రేట్లు పెరిగేట్టు భారతదేశంలో దాదాపుగా 65% ఆక్యుపై చేసేట్టుగా 65% విమానయానాన్ని ఆక్యుపై చేసేట్టుగా ఈ 18 మాసాల్లో ఎందుకు పెరగనిచ్చారని అడుగుతున్నాను. ప్రతిసారి మీ ఉద్యోగం ఏంటి మంత్రిగా? అదే కదా. అంటే ప్రశ్నిస్తే బురదేస్తారా చంద్రబాబు నాయుడు గారు? ఈ రాష్ట్రంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడి ఎవడన్నా సానుభూతి పరుడు ఉంటే అది ఈ రాష్ట్ర ప్రజలు కాదా అని అడుగుతున్నాను. మేము ఈ రాష్ట్రం ప్రజలు కాదా? మేము ఈ దేశంలో పౌరులం కాదా? మేము తప్పు జరిగితే ప్రభుత్వంలో పనిచేస్తున్నాడు, ప్రమాణం చేసినాడు, బాధ్యత మరిచి లాలూచీ పడి తప్పుడు పనులు చేస్తే ప్రశ్నిస్తామా ప్రశ్నించమా? నిజంగా మీకే ధైర్యం ఉంటే అర్నాబ్ గోస్వామికి దానికి ఎందుకు బాయ్కాట్ చేస్తారు? మీరు తప్పు చేయకుండా ఉంటే అర్నాబ్ గోస్వామి ఛానల్కి మీరు ఎందుకు మానేస్తారు? ఎందుకు మానేశారని అడుగుతున్నాను. మీ డొల్లతనం లేదా మీ నిజాయితీ లేనితనం వీటిలో ఓ పక్క బయట పెట్టుకుంటారు, ఓ పక్కనేమో